బంగారం ధరలు మార్కెట్లో రోజు రోజుకు పెరగటం మనం చూస్తున్నాం. మనం ఊహించిన దానికంటే కూడా బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే టాప్ అనుకుంటున్నాం. తర్వాత రెండో రోజు అంతకంటే టాప్ ధరలు మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఆ విధంగా ఈ 10 ఏళ్లలో దాదాపుగా ₹1,00,000 పెరిగింది. గతేడాది చివరిలో ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 72,000గా ఉండేది. ఇప్పుడు 1.16 లక్షలకు చేరింది. అంటే 9 నెలల్లోనే 44,000 పెరిగింది. ఎందుకు ఈ విధంగా పెరగడానికి కారణం అంటే రకరకాలైనటువంటి రియల్ ఎస్టేటు వాటి మీద పెట్టుబడులు పెట్టి ఇప్పటికే పబ్లిక్ చాలా మోసపోవడం జరిగింది. మార్కెట్ హెచ్చుతగ్గులు భయపడ్డారు. మొన్న కరోనా చూస్తే ఈ విధంగా అనేక రకాలుగా నష్టాలు చూశారు. కాబట్టి ఇన్వెస్టర్లందరూ దేని మీద పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచనలో బంగారం మీద పెడితే మంచిదని ఇన్వెస్టర్లందరూ బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. 10 గ్రాముల బంగారం ధర 1970లో చూసుకుంటే ₹184 మాత్రమే ఉండేది. 1975లో ₹540 మాత్రమే ఉండేది. 2005లో 7,000 ఉండగా అప్పటికి అదే టాప్ అనుకున్నారు అందరూ. అమ్మో ఏంది, ఎందుకంటే ₹540 ఎక్కడ, 7,000 ఎక్కడ, అది 2005లో. అంటే 7,000 అనగానే అప్పటికి అందరూ జనాలు గగ్గోలు పెట్టారు. 7,000 బంగారం ధరలు అమాంతం పెరిగిపోయిన అనుకున్నారు. తర్వాత 2005 నుంచి 2015లోకి వద్దాం. అప్పుడు 7,000 ఉన్నటువంటి 2005లో ఉన్నటువంటి బంగారం ధర 2015కి వచ్చేటప్పటికి ₹26,343 పెరిగింది. ఇక ఇంతటితో ఇదే టాప్ అనుకున్నారు. బంగారం కొనలేమనుకున్నారు. మధ్యతరగతి ప్రజలైతే అసలు బంగారం మనం కొనగలమా అని ఊహల్లో బతికారు, కానీ కొనటానికి కూడా ముందుకు రాల. కానీ శుభకార్యాలకు మాత్రం బంగారం అవసరం. చేసేదేమీ లేక మధ్యతరగతి ప్రజలు అప్పో సొప్పో చేసి ఆ 2015లో ఉన్నటువంటి ₹26,343 ధరని కొనుగోలు చేయడం జరిగింది. సరే, ఉన్నత వర్గాల్లో ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు అది సహజం కొంటుంటారు. కానీ మధ్యతరగతి ప్రజలు మాత్రం వాళ్ళు సమాజంలో విలువల కోసము, వాళ్ళు ఉన్నటువంటి ఆచార వ్యవహారాల కోసము అప్పు సొప్పు చేసినా సరే 2015లో అప్పటికి 26,000 అంటే చాలా టాప్ ధర. అలాగా అలవాటు అయిపోయారు. చూస్తుండగానే మళ్ళీ 2020లోకి వచ్చేటప్పటికి 50,000 టచ్ చేసింది. ఇంకా 50,000 టచ్ చేసింది అనగానే మొత్తం అందరూ ఒక్కసారిగా ఏంది ఇది, 50,000 ఏంది, బంగారం ఏంది అనుకొని ఇక బంగారం జోలికి వెళ్ళడమే మానేశారైతే కొంతమంది. తర్వాత రోల్ గోల్డ్ నగలు పెట్టుకొని అలా కొంచెం మేనేజ్ చేయడం ఒక రకంగా 2020 నుంచి అలవాటైందని చెప్పుకోవాలి. అప్పుడే ఆన్లైన్ షాపింగ్లు కూడా బాగా పెరిగినాయి. బంగారం ఎలా ఉండిద్దో సేమ్ డిట్టో అలాగే రోల్డ్ గోల్డ్ ఉండేది. అవి వేసుకొని ఏదో తృప్తి పడేవాళ్ళు మధ్యతరగతి ప్రజలు, దిగువ స్థాయి తరగతి ప్రజలు, పేద ప్రజలైతే ఇక బంగారం జోలికి వెళ్ళటమే మానేశారు. తర్వాత 2020 తర్వాత అంటే వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు కరోనా సమయం కూడా ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్నారు. ఎక్కడ చూసినా వ్యాపారాలు లేవు. కాబట్టి ఇక బంగారం జోలికి వెళ్ళటం మానేశారు. చెప్పుకున్నట్టుగానే ఆన్లైన్ షాపింగ్ మీద పడ్డారు అందరూ. దానికి సంబంధించిన రోల్డ్ నగలతోనే ఉన్నటువంటి ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి దాంతోనే మేనేజ్ చేశారు. ఉన్నవాళ్ళు ఎటు తిరిగి వాళ్ళకి 50,000 ఎంత వాళ్ళకు సంబంధం లేదు. కాకపోతే ఎక్కువ కొనేవాళ్ళు కొంచెం తక్కువ కొంట అలవాటు చేసుకున్నారు. ఆ విధంగా కరోనా సమయంలో ఉన్న పరిస్థితుల్ని ఉన్న దృష్ట్యా ఆ 50,000 ఉన్న బంగారం ఎప్పుడైతే జనాలు కొనటం మానేసి ఆ గెల్టి నగలకు అలవాటు పడ్డారో, రోల్డ్ గోల్డ్కి అలవాటు పడ్డారో అప్పుడు ఒకసారి కొంచెం మళ్ళీ దిగినాయి, ధరలు కొంచెం దిగినాయి. 36,000కు అంటే 50,000 నుంచి మళ్ళీ 36,000కు దిగువకు వచ్చేటప్పటికి ఓకే 36,000 అనగానే అప్పుడు దాకా 7,000, 25,000 అనేది మర్చిపోయారు. 50,000 ఉన్నది 36,000కు అనగానే చాలా తక్కువ ధర అనుకొని తిరిగి తెగ కొనేశారు అందరూ పబ్లిక్. అప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి 25,000ని ఒక్కసారిగా 50,000 పెంచింది మర్చిపోయారు. 50 నుంచి 36 రాగానే చాలా ఘోరంగా తగ్గిపోయింది రేట్ అనుకుని తెగ కొనేశారు అప్పుడు బంగారం. అప్పుడు బాగా పుంజుకుంది కూడా బంగారం. మొత్తం మార్కెట్లో ధరలు అయితే తగ్గిన 36,000 కోసం కొనేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఆ తర్వాత అటు ఇటుగా 10 ఏళ్లలో దాదాపుగా ఇప్పుడు ₹1,00,000 పెరిగిందని చెప్పుకోవాలి బంగారం. ఈ విధంగా చూసుకుంటే ప్రస్తుతం అసలు బంగారం భారీగా పెరిగిన ధరలు చూసుకుంటే ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డుకి చేరాయి అనుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఈరోజు చూసుకుంటే హైదరాబాద్లో బులియన్ మార్కెట్ ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,260 పెరిగి 1,14,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర అయితే ₹1,150 ఎగబాకి 1,04,800 పలుకుతుంది. అటు కేజీ వెండిపై ₹1,000 పెరిగి 1,49,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయనుకోండి. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి బంగారపు ధరలు.